ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 39వ శ్లోకం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ముందు శ్లోకం వరకు కూడా భగవంతుడు జ్ఞానాన్ని తెలియజేశాడు, ఉపదేశించాడు. మరి జ్ఞానం లభించాలి అని అంటే అందరికీ లభిస్తుందా? అందరికీ లభించేటట్లయితే భగవద్గీత ఎంతో మంది విన్నారు, ఎంతో మంది చదివారు. అందరూ జ్ఞానులైపోయారా? మరి కాకపోవడానికి గల కారణం ఏంటి? చిత్తశుద్ధి అనేటటువంటిది లేదు. చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం లభిస్తుంది. చిత్తశుద్ధి లేకుండా ఆత్మజ్ఞానం లభించదు. మరి మనం జ్ఞానం విన్నాము, అయినా కూడాను నేను ఆత్మ అని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే భగవంతుడు చెబుతూ ఉన్నాడు, జ్ఞానాన్ని చెప్పి ఇప్పుడు కర్మయోగాన్ని గురించి నేను వివరిస్తాను. కర్మయోగం ద్వారా, ఈశ్వరార్పణ బుద్ధి ద్వారా నాలో చిత్తశుద్ధి అనేటువంటిది లభించి, ఆ చిత్తశుద్ధి ద్వారా శోక మోహ భయ వీటన్నింటినీ కూడా తొలగించేటటువంటి ఆత్మ జ్ఞానాన్ని నేను తెలుసుకోగలుగుతాను. ఎక్కడైతే రాగద్వేషాలు శోకమోహాలు ఇవేవి కూడా ఉండవో ఆ బ్రహ్మతత్వాన్ని నేను పొందుతాను. కాబట్టి కర్మయోగం అనేటటువంటిది ఆచరించాలి. మనం చేసే ప్రతి కర్మను కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం వలన చిత్తశుద్ధి అనేది లభిస్తుంది. చిత్తశుద్ధి ద్వారా జ్ఞాన ప్రాప్తి అనేది పొందగలుగుతాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.